నమస్తే, వెల్కమ్ టు ఏబీ న్యూస్. బీఆర్ఎస్ పార్టీలో ప్రజలకు ఎలాంటి సంక్షేమ పథకాలు అందలేదని, అందుకని కాంగ్రెస్ పార్టీలో చేరానని శివారెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలను పేదలకు అందించేందుకు నిస్వార్థంగా పనిచేస్తానని అన్నారు. నాపై ఆరోపణలు చేస్తున్న నార్సింగి మున్సిపల్ వైస్ చైర్మన్ వెంకటేష్ యాదవ్ ఏమైనా ఆధారాలు ఉంటే నిరూపించాలని, కానీ ఆరోపణలు చేయడం తగదని హెచ్చరించారు. బిల్డర్ల వద్దకు వెళ్లి అక్రమ వసూళ్లకు పాల్పడే వాడిని అయితే 2 కోట్ల నిధులతో ప్రభుత్వ పాఠశాలను ఎందుకు కట్టిస్తానని శివారెడ్డి ప్రశ్నించారు. వైస్ చైర్మన్గా చేసే ఆరోపణలన్నీ తప్పు ఆరోపణలు, పట్టకాల్చి మీదే చేసే ప్రయత్నం చేస్తున్నాడు అతను. కానీ ఏదున్నా అని అల్టిమేట్గా నా ప్రజల కోసం, నా వార్డు ఓటేసి గెలిపించిన ప్రజల కోసం ఏ పార్టీ అనేది కాదు, నాకు వాళ్ళకి లబ్ధి చేకూర్చాలి, ఏదో విధంగా లబ్ధి చేకూర్చాలి. అంటే నాకు గత ప్రభుత్వంలో లబ్ధి చేకూర్చలేకపోయినా కాబట్టి ఈ ప్రభుత్వంలో వచ్చి నేను మా ఓటేషన్ పబ్లిక్ నేను మంచి చేయాలి, వాళ్ళకి లబ్ధి చేకూర్చాలనే ఉద్దేశం మీద తప్పిస్తే నాకు వేరే దురుద్దేశం ఎక్కడ కూడా లేదు. పార్టీ మారడానికి అది ఒక్కటే. పైసల వ్యవహారం అనేది నథింగ్ నా దగ్గర, అది అవసరం కూడా లేదు నాకు, ఆ సిస్టమ్ కూడా అవసరం లేదు నాకు ఓన్లీ అల్టిమేట్ పబ్లిక్, అంతకు మించి ఏదీ లేదు. ఆయన పార్టీ వ్యక్తి శ్రీకాంతరావు కూడా వచ్చి మీకు ఓటేసిండు. చూడు సిచ్యువేషన్ ఏమో చూడు. ఆయన భార్య చైర్మన్ ప్రశాంత్ అన్న, యాదవ్ ఫీలింగ్లో ప్రశాంత్ అన్న, బస్ అంతకు తప్పితే ఇంకో మనిషి ఉండే ఎంబడి 18 మందిలో 14 మంది దాటిపోయాయి. ఇప్పుడు ఒక్కరికో ఇద్దరికో నలుగురు. ఇప్పుడు నా వార్డులోకి వచ్చిందని చెప్పి నేనేదో ఆక్రోషం ఉండొచ్చు అన్న, గణేష్ అన్న కూడా ఆక్రోషం ఉంది, శ్రీకాంత్ కూడా వచ్చి ఓటేసే కదా అవతల పార్టీ నుండి వచ్చి. ఇప్పుడు బీజేపీ మన ఆదిత్య రెడ్డి అయితే ఆయనకి దగ్గరనే, ఒకటే కమ్యూనిటీలో ఉంటారు. అప్పుడు ఆయన వైస్ చైర్మన్ కావడానికి కూడా, చైర్మన్ కావడానికి కూడా సపోర్ట్ చేసిండు, సపోర్ట్ చేసిండు, సింగిల్ ఎంపీ తీసుకోకుండా సపోర్ట్ చేసిండు ఆయన. అటువంటి వ్యక్తి కూడా వచ్చి నీకు ఓటేసిండు అంటే నీ వ్యవస్థ ఏమైంది? నువ్వు చేసిన వ్యక్తి నీ పళ్ళ వల్లనే కదా అవతల వ్యక్తి అట్ అయింది, అవునా కదా? ఇలా మేము పార్టీ మారింది ఎందుకన్నా ఒకటి, మేము మా మీద ఎంత ప్రెషర్ ఉందంటే తెలుసా నా పబ్లిక్ది. నా వార్డులో ఉంటుంది అంతా గరీబులన్న, మొత్తం రాజీవ్ కల్పల గింతే ఉంటుంది అన్న వాళ్ళ ఇల్లు. 225 సెఫ్టీ, 250 సెఫ్టీ ఉంటుంది. అందులోనే బాత్రూము, అందులోనే హాలు, అందులోనే బెడ్రూము. అటువంటి సిచ్యువేషన్లు చాలామంది కిరాయి కొనుక్కున్నారు. డబల్ బెడ్రూమ్ ఇండ్లు, ఒక సింగిల్ బెడ్రూమ్, డబల్ బెడ్రూమ్ ఇంటి రాలేదు. పెన్షన్లు కూడా ఎన్ని అప్లికేషన్లు పెట్టినాం పెన్షన్లకు, ఇప్పటికీ కాలేజీకి దోసాలు అవుతుంది. సదరన్ సర్టిఫికేట్ తీసుకొచ్చి, సదరన్ సర్టిఫికేట్ రావాలంటే కూడా ఎంత ప్రాబ్లం అవుతుంది తెలుసా? మీ సేవ పోయి అప్లికేషన్ పెట్టి కొండాపూర్ పోయి క్లియరెన్స్ చేసుకుంటే సర్టిఫికేట్ వస్తుంది. అంత ఈజీ కాదు అది. అది కూడా నెలలో 2 డేట్లు ఇస్తారు వాళ్ళు. సిస్టమ్ ఖరాబ్, అది సిస్టమ్ ఖరాబ్. ఎమ్మెల్యే గారు చెప్తే సదరన్ సర్టిఫికేట్ రాదన్న. అవి కాదు, డబల్ బెడ్రూమ్ల సంగతి మాట్లాడుతూ, డబల్ బెడ్రూమ్ల సంగతి కూడా మేము 20% 30% మాకు లోకల్గా ఇస్తామని చెప్పి ఒక్క సింగిల్ డబల్ బెడ్రూమ్ రాలేదు. నార్సింగ్ మున్సిపాలిటీలో ఏ కౌన్సిల్ రాలేదు, ఇంకా వైస్ చైర్మన్ కూడా రాలేదు. దళిత బంధు ఇస్తామన్నారు, దళిత బంధు అప్లికేషన్ తీసుకుని ఒక్క దళిత బంధు రాలేదు. ఇప్పుడు పబ్లిక్ కూడా ఏం ముఖం చెప్పి పెట్టుకుంటాం మేము. రేషన్ కార్డు రాలేవు అంతెందుకు, రేషన్ కార్డులకు అయితే ఎన్ని అప్లికేషన్లు పెట్టి వ్యాసొచ్చిపోయింది. మాకు రోజు ఇంటికాడ వచ్చి మాకు రేషన్ కార్డు రాలేదు, మాకు పెన్షన్ రాలేదు. అది ప్రభుత్వ పాలసీ, దానికి రాలేదు. మాకు ప్రాబ్లమ్స్ అయినాయి కాబట్టి ఈ గవర్నమెంట్లో మళ్ళీ వాళ్ళకి న్యాయం చేద్దాం, మాకు ఓటేసి గెలిపించి మాకు న్యాయం చేద్దాం అనే ఉద్దేశంతో పోయినాం. అది తప్ప మీరు ఇదే మెయిన్ కాన్సెప్ట్ అనుకుంటారు. మెయిన్ కాన్సెప్ట్ ఇది కాదు, 100% మెయిన్ కాన్సెప్ట్ కాదు. నా వార్డులో మాత్రం టోటల్గా గరీబులు ఉంటారే, 90% గరీబులు ఉంటారు. 90% అంతా వీకర్ సెక్షన్ ఉంటుంది, రాజీవ్ వికల్ప్ ఉంటుంది, ఒడర్ బస్సు ఉంటుంది, ఏ ఉన్నా అంతా అన్ని బస్సులలో కూడా అంతా గరీబులు. ఎవరు కూడా ఏం ఉత్తగా రావు. 5 లక్షలు తీసుకురంటే ఒక్కొక్కరు. 59 జీవో కదా, వాళ్ళకి సబ్జెక్ట్ లేదు, వాళ్ళ దగ్గర సబ్జెక్ట్ లేదు. 59 జీవో అంటే ఏదైనా ఉంటే ఒక 500 గజాలు 1000 గజాలు ఉంటే పేమెంట్ చేస్తాం. 59 జీవో 100 120 గజాల వరకు అయితే 58 జీవో కింద క్లియర్ చేస్తారు. ఇప్పుడు 80 గజాల పట్టాలనేది వాళ్ళ దగ్గర వాళ్ళు రూములు కట్టుకున్నారు, అప్లికేషన్ పెట్టుకుంటారు. అన్నీ వాళ్ళ దగ్గర అన్నీ ఉంటాయి కాబట్టి అప్లికేషన్ పెట్టుకుంటే ఎంఆర్ఓ నుంచి ఫార్వర్డ్ అవుతుంది, ఆర్డీఓ ఫార్వర్డ్ అవుతుంది, అక్కడ నుంచి కలెక్టర్ ఆఫీస్ ఫార్వర్డ్ అవుతుంది, కలెక్టర్ ఆఫీస్ నుంచి పట్టాలు ఇష్యూ అవుతుంది. అది నాటే జోకు. ఎవరో నువ్వో నేనో చేస్తా అంటే రానిపల్లి పట్టాలు రావవి. అది దానికి ఒక సిస్టమ్ ఉంటుంది. దళితులు, మా దగ్గర ఉన్న దళితులు వాళ్ళు అప్లై చేసుకుని, వాళ్ళు కబ్జాలు ఉండే కాబట్టి వాళ్ళు అప్లై చేసుకుని తెచ్చుకోరు. దానికి మనకేం సంబంధం లేదు. అది ఖాళీ స్థలమే ఉండే మొన్నటి వరకు. ఇప్పుడు ఒకటి ఏంది, ఖాళీ స్థలం ఉంటే ఎంఆర్ఓ ఎందుకు ఇస్తాడే? ఖాళీ స్థలాలకు డోర్ నెంబర్లు తీసుకున్నారని చెప్పి చెప్తున్నారు. లేదు కట్టినాక ఏదన్నా అంటే కట్టినాక తీసుకుంటుంది కానీ ఎవరు తీసుకుంటాడు అనే. ఖాళీ స్థలాలకు డోర్ నెంబర్లు మీరు ఇప్పించారు ఇవాళ డేట్లా. విల్లా గ్రీన్ సంబంధించిన దాంట్లో 16 ప్లాట్లన్నా
ఈయనకు ఒక విల్లా మాట మీకు లిస్ట్ కావాలంటే మీకు ప్రెస్ గ్రూప్లో పెడతాను మీరు కొద్దిగా తెప్పించి పెడతా పెట్టండి. పెడతా 100% పెడతా అన్న. ఇటువంటి ఎవిడెన్స్ ఏమైనా ఉంటేనా ముందు ఎవిడెన్స్ ఇవ్వని చెప్పాను ప్రతి విషయంలో. నా దగ్గర ఎవిడెన్స్ ఉంది, నేను కంప్లైంట్ ఇచ్చిన ఎవిడెన్స్ ఉంది, పత్రికలో రాసిన ఎవిడెన్స్ ఉంది. ఇప్పుడు ఆయన కబ్జా చేసిన స్థలం కానీ ఆ శ్మశానవాడి కబ్జా చేసిన స్థలం కానీ పత్రికలో రాసింది కానీ. ఇప్పుడు అల్లాటప్ప కాదు ఆంధ్రబాబు రాయాడు, అల్లాటప్పగా యాదవ్ హైదరాబాద్ రాయాడు, అల్లాటప్పగా సాక్షి రాస్తాడా, రాజేంద్రన రాస్తాడు. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, నువ్వు వైస్ చైర్మన్ హోదాలో నువ్వు దిగిపోయినావు. నేను ఒక కౌన్సిలర్, నువ్వు చేసే ఆరోపణలలో సత్తా ఉంటే ఏదైనా ఎవిడెన్స్ చూపెట్టి మాట్లాడాలి. నిజంగా నేను కబ్జాలకే అంటే కబ్జాలే చేసి ఉంటే నేను రాజకీయంకి రాజీనామా చేయడానికి రెడీ ఉన్నాను, సవాల్ చేస్తున్నాను. నేను రెడీ ఉన్నా, సవాల్ చేస్తుంది ఈ మాట. ఆడ కబ్జా చేయలేనని చెప్పి ఆయన అనుమాను కబ్జా చేయలేని అనుమానం. ఇక రేపు పొద్దుగాల వాళ్ళ అన్న కొడుకు పేరు మీద డాక్యుమెంట్ చూపిస్తాను నేను. అంతేందుకని వాళ్ళ అన్న కొడుకు డాక్యుమెంట్ చూపిస్తా. ఏం పేరు అది రాజేష్, అలా ఇంటి పేరు సంబంధించి ఏదో రాజేష్ ఏదో పేరు ఉంటుంది అన్నది, కానీ ఖచ్చితంగా పేరు మీద డాక్యుమెంట్ ఉందండి. అది నేను అది ఎవిడెన్స్ ఇస్తానండి మీకు కావాలంటే. దాంట్లో పెద్ద సమస్య కాదు నాకు. అదే నా మీద ఏమైనా ఇక్కడ కబ్జా చేసిండు, ఆడ కబ్జా చేసిండు, ఏదైనా ఇట్లా చేసిండు అని చెప్పి ఒక్క ఎవిడెన్స్ చూపెట్టమని చెప్పండి. నలుగురు కొన్నా ఇది అయినా సరే అన్న, ఒక ప్రజాప్రతినిధి యాజ్ ఏ వైస్ చైర్మన్, నార్సింగ్ మున్సిపాలిటీ అంటే ఇవాళ నాట్ ఏ జోక్, రిచెస్ట్ మున్సిపాలిటీ ఇన్ తెలంగాణ. ఇటువంటి మున్సిపాలిటీకి మీకు ఒక వైస్ చైర్మన్ హోదాలో మీకు ఒక అవకాశం ఇచ్చినాం. మీరు ఎంత బాగా చేసుకోవాలి. ఒక పార్కును ఎవడో కొన్నాడు అవలాగాడంటే వాని దగ్గర నువ్వు కొన్నావు అంటే ఎంతవరకు కరెక్ట్ అది? పార్కు స్థలం అది కూడా ఫైనల్ లేఅవుట్లో ఉన్న పార్కును ఎంతవరకు కరెక్ట్ అన్నది? నువ్వు ఒక సిటిజన్షిప్ ఉన్న ఈ మున్సిపాలిటీలో ఒక సిటిజన్షిప్ నీకు ఒక హోదా ఉంది. ఇప్పుడు చైర్మన్ అంటేనేమో ఫస్ట్, వైస్ చైర్మన్ అంటే సెకండ్ వచ్చేసి సెకండ్ పౌరుడు. నువ్వు ఈ పద్ధతి చేయడం ఎంతవరకు కరెక్ట్ అది? మేము ప్రతిఘటన చేస్తూనే ఉన్నాం ఆ విషయంలో. ప్రతిఘటన చేస్తున్నాము. మున్సిపల్ త్రూగా ఫండ్స్ కూడా మేము ఆయన కాదన్నా మేము ఓకే చేసినాం. మెజారిటీ లేకున్నా మేము మెజారిటీ పెట్టి ఓకే చేసినాం. మేము బిల్డర్లను ఇంకా చాలామందిని ఒత్తిడి చేసి బాగా డబ్బులు వసూలు చేసిననే మరి ప్రత్యేకంగా మళ్ళీ మీడియా పేరు చెప్పి కూడా మీడియాని నేను చూసుకుంటే ఎవరు మీ దగ్గరికి రారు అని మీరు అన్నారని చెప్పి ఆయన బహిరంగంగా ఆరోపిస్తారు. దానిపైన మీరేమంటారు? అలా ఇప్పుడు ఆయన ఆరోపణ అనేది ఒక ఎవిడెన్స్ ఉండాలి. ఒక మనిషి ఎవరైనా పైసలు ఇచ్చిన మనుషులు కానీ బిల్డర్లు కానీ ఎవరన్నా ఉంటే పక్కకు కూర్చొని పెట్టుకొని మీకు ఒక ప్రెస్ మీట్ ఇప్పించాలి. అది నేను 100% నేను ఒప్పుకుంటాను. దాంట్లో ఏమైనా ఉంటే నాకు ఇయ్యలేదంటనా, నేను ఏమంటున్నా ఆ విషయం. ఏదో పనికిరాని ఆరోపణలు, ఈ బిల్డరా ఆ బిల్డరా, నేను అటువంటి సిచ్యువేషన్ నాకు ఉంటే ఇలా ప్రెస్టేజ్ అనేది నా వార్డులో బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అవుతుంది. ఒక 1000 ఫ్లాట్ల బిల్డింగ్ కట్టడం వాళ్ళని నేను కావాలనుకుంటే ఒక 15,000 లక్షలు 20 లక్షలు 30 లక్షలు కావాలంటే పోయి అడిగి తీసుకుంటామని పర్మిషన్ నా చేతిలో మీకు ఇచ్చిన వాళ్ళని. నేను అడిగింది ఒకటే వాళ్ళని రిక్వెస్ట్ చేసిన, ఒక గవర్నమెంట్ స్కూల్ కట్టినాకని అడిగినాను. 2 కోట్ల బిల్డింగ్ కట్టించారు సిఎస్ఆర్ ఫండ్కి వాళ్ళు. నాటే జోక్ కాదు. మీ మధ్యలోనే అందరి మధ్యలోనే ఓపెనింగ్ చేసినది. 2 కోట్ల బిల్డింగ్ కట్టించారు. నేను అటువంటి తీసుకుంటూనే అయితే ఇప్పుడు బిల్డర్ల దగ్గర పోయి సతాయిస్తూనే అయితే నేను బిల్డింగ్ ఎందుకు కడుగుతా? పోయి పైసలే అడుగుతా. నేను ఎన్ని పైసలు తీసుకున్నా వాళ్ళకి ఏమైనా తెలుస్తుందా? నా వాళ్ళు తెలియదు. అటువంటి సిచ్యువేషన్ కూడా లేదు. కానీ మన దగ్గర అవకాశం ఉన్న కాడికి మనం ఏం చేస్తామంటే పబ్లిక్ ఎంత అవకాశం ఉంటే అంత పనిచేసే ప్రయత్నం చేస్తామే. ఇవాళ మీరు గవర్నమెంట్ స్కూల్ ఒక్కసారి విజిట్ చేయండి. నేను కౌన్సిలర్ అయిన తర్వాత ఈ 4 సంవత్సరాల ఒక 3 నెలలు 4 నెలలు అవుతుంది. ఈ 4 సంవత్సరాల 3-4 నెలల ఒక కార్పొరేట్ స్కూల్ లాగా తయారు చేసిందండి. ఒక్కసారి విజిట్ చేసి చూడండి. మీరు రౌండ్ టేబుల్ వాళ్ళతో ఒక 2 బిల్డింగ్లు కట్టించిన. ఇప్పుడు ప్రజెంట్ కూడా ఒక బిల్డింగ్ 2 క్లాసులు కట్టించి రెడీ ఉన్నాయి. ఎలక్షన్ల గురించి ఆగుతున్నాం. ఎలక్షన్ కూడా అయిపోగానే సరే. ఇప్పుడు మీరు ఆయన ఫైనల్గా అన్న దాని మీద మీరు ఏం చెప్తారు అన్న? ఒక్కటే నిరాశప్పుడు మేము మాట్లాడి మీరు అన్యాయం చేస్తున్నాను మాకు, అందుకే నేను సంతకం పెట్టినా, అవిశ్వాసం మీద సంతకం పెట్టినా ఎమ్మెల్యే గారికి చెప్పిన క్లియర్గా. చెప్తే ఏమన్నాడు, అట్లా కాదన్నా నువ్వు సంజాయించి ఒకసారి అర్థం చేసుకోను అన్న విధంగా ఆయన మంచిగా నన్ను సంజాయించే ప్రయత్నం చేసిన తర్వాత ఇక పక్కకే ఉన్న ప్రశాంత్ యాదవ్ ఏమన్నాడు, ఇక మొన్న అందరు తప్పులు చేసినాం అన్నీ అయిపోయినాయి, ఇక 10 లక్షలు ఇస్తాం మీకు అని అంటే నేను సింగిల్ ఎంపీ వద్దు. ఎందుకంటే ఆ రోజు ఈయన వైస్ చైర్మన్ చేయడానికి ₹1,50,00,000 ఆమెకు మాట్లాడింది. ఎవరికి? మన ఇండిపెండెంట్ క్యాండిడేట్కు ₹1,00,00,000 అప్పుడు ఇచ్చింది. తర్వాత ప్రశాంత్ అన్నకు 10 లక్షలు, కవనేశానికి 10 లక్షలు ఇచ్చింది. నేను సింగిల్ ఎంపీ తీసుకోకుండా నేను వైస్ చైర్మన్ కోటేసిన తీసుకున్నానని చెప్పమనన్నా. ఆయన వచ్చినప్పుడన్నా
ఆయన ఎవరికి ఇచ్చినా ఆయన తెలుసు కదా. శివరెడ్డి తీసుకున్నామని ఒక సవాల్ ఇస్తున్నాం, ఇద్దరం గుళ్ళ దూరుతాం పచ్చిబట్టలతో ఇచ్చిన అని చెప్పి ఆయన దూరం మనం తీసుకోలేను. నేను ₹1 సింగిల్ ఎంపీ తీసుకోలేని నేను చెప్తాను. అంతకంటే ఎవిడెన్స్ ఏం కావాలి ఇంకా, అవునా కదా? ఇప్పుడు కూడా ఆ మాట ఎమ్మెల్యే సాబ్ అడిగేమో, అన్న నువ్వు సంతకం పెట్టినట్టు పైసలు తీసుకోకుండా సంతకం పెట్టినా, అన్న సింగిల్ ఎంపీ తీసుకోకుండా పెట్టినానని, ఓన్లీ వెంకటేష్ యాదవ్ ఈయన చేసే పనులకు ఎగనెస్ట్గా పెట్టినానని చెప్పి ఎమ్మెల్యే గారు ముంగట్టే సమక్షంలో చెప్పిన ఈ మాట. అందరూ ఉన్నారు, గండిపేటలో ఒక 10 మంది ఉన్నారు, మా వెంబడి మా పిల్లోడు ఉన్నాడు, అందరు ఎమ్మెల్యే గారు ఉన్నారు, మలేషియా ఉన్నాడు, ప్రశాంత్ ఉన్నాడు, అందరు ఉన్నారు, ప్రశాంత్ అన్న ఉన్నాడు, అందరు ఉన్నారు. అటువంటి సిచ్యువేషన్ అన్న మనకి. ఆ రోజే తీసుకోలే పైసలు, ఈ రోజే తీసుకోవడం పైసలు. నేను 4 సంవత్సరాలు నేను అచీవ్మెంట్ చేస్తాను, నేను సింగిల్ ఎంపీ తీసుకోలే. నేను ఈ రోజు తీసుకుంటా. పైసల విషయం కాదని కదా, ఆయన చేసే రాజకీయ వ్యవహారాలు గలదు. చెప్పకుండా వాళ్ళకి రావడం, ఎవడో ఫోన్ తీసుకురా డేట్లో నీకు ఇవాళ ఆక్రోషం ఏంటంటే కట్టుకోలకు సంబంధించి మా వార్డులో ఓట్లు ఉంటాయి వాళ్ళు చాలా మంది. ఒక 5th వార్డులో 4th వార్డులో ఓట్లు ఉంటాయి వాళ్ళకి సంబంధించిన బాయ్. ఆ బాయిని వాళ్ళు లెవెల్ చేసుకున్న తర్వాత అమ్ముకున్న బాయ్. దానికి ఒక కౌన్సిలర్కి ఏం సంబంధం? అది కూడా 4వ వార్డుకి వచ్చే బాయ్, రోడ్ అవతల 4వ వార్డుకి వచ్చే బాయి. దానికి నాకు ఎలాంటి సంబంధం లేకుండా కావాలి. అటువంటి ఏదైనా ఇష్యూ ఉంటే ఆ రోజే మీరు ప్రెస్ మీట్ పెట్టి చెప్పాలి. ఏదైనా జరిగినప్పుడు వాళ్ళు అమ్ముకొని కూడా 2 years అయిపోతుంది. అటువంటి ఇష్యూ ఉంటే అప్పుడే చెప్పాలి. ఇప్పుడు మేమైతే కంప్లైంట్ ఇచ్చాము, వాస్తవంగా మేము కంప్లైంట్ ఇచ్చినాము. ఆ 1608 గజాలలో మేము దాన్ని ఆక్యుపై చేయించే ప్రయత్నం చేసినాక కూడా మళ్ళీ ప్రెషర్ పెట్టిన గుణాదీసే ప్రయత్నం చేసాను. అటువంటి ఏదైనా ప్రయత్నం చేయి, కాదు తప్పేం లేదు కానీ. ఇప్పుడు బొందలగడ్డ ఉన్నది, 1500 గజాల బొందలగడ్డ ఉన్నది. ఆ బొందలగడ్డ విషయంలో కూడా మేము ముందు నుండి మేమే కంప్లైంట్ ఇప్పించినాం, ఆర్డీఓ కూడా కంప్లైంట్ ఇప్పించి చేయించినాం, ప్రయత్నం చేసినాం. దాన్ని కూడా మేము నాగిరెడ్డి అతను మన నార్సింగ్ అతనే, వాళ్ళ ఊరు అతనే, హైకోర్టుకు పోయి ఆర్డర్ తెచ్చింటుంది. ఏమని ఈ బుందలకించి ఏవైతే ఆక్యుపై అయినాయో అన్నీ తీసేయాలని చెప్పేసి దాన్ని కూడా కమిషన్ మీద ప్రెషర్ పెట్టించి చేయని కూడా చేసిండు. ఎంఆర్ఓ మీద ప్రెషర్ పెట్టి చేయని కూడా చేసిండు. మా ప్రయత్నాలు మేము చేస్తూనే ఉన్నామే. ఇలా ఏదో పార్టీ మారంగానే ఇదో ఆరోపణ అదో ఆరోపణ చేయడానికి మీకు ఎవిడెన్స్ ఉండాలి. ఇప్పుడు గ్రామకంఠం ల్యాండు లేకపోతే గవర్నమెంట్ ల్యాండు శివరెడ్డి అమ్మిపించిండు, అది అమ్మిపించిండు అని అన్నప్పుడు ఒక ప్రూఫ్ ఉండాలి. కనీసం ఒక ప్రూఫ్ ఉంటే వ్యవహారం నడుస్తుంది. ఏ ప్రూఫ్ లేకుండా అలాగే మేము ఆరోపణ చేస్తాం అవతలోడు పార్టీ మారడానికి అన్న. ఇప్పుడు నేను చైనా 21 డే రోజు చైనా పోయినా లాస్ట్ మంత్. నన్ను వెంకటేష్ యాదవ్ 1 hour కింద నా అపార్ట్మెంట్ కింద నిలబడి, నేను ఎయిర్పోర్ట్ పోయేటోని గట్టిగా నా బండిలో కూర్చొని మరి పట్టుకపోయాను. ఎమ్మెల్యే గారి దగ్గర మీటింగ్ అయింది, మాట్లాడినా. ఏమన్నా నువ్వు అట్లా అంటే నేనన్నా మీకేమన్నా మేము అన్యాయం చేసినామా? 4 ఎలక్షన్లు కొట్లాడినా నేను, ఏమన్నా అన్యాయం చేసినా? చేయలేదు. ఆయన క్లియర్గా చెప్తున్నా చేయలేదన్నా. మరి ఇప్పుడు ఎందుకు ఏంటంటే నాకు ఆయన అన్యాయం చేస్తున్నానా? వాస్తవంగా ఏం అన్యాయం చేస్తున్నా అంటే నాకు తెలియకుండా నా వార్డులోకి వస్తాడు. నేను 100% సాటిస్ఫైడ్ చేయండి అందరినీ. ఒకడు కొత్తిమీరగా ఉంటాడు. వాడు నీకు ఫోన్ చేసినంత మాత్రం నీ వాడుకు వస్తున్నా, నీ ఊరికి వస్తున్నా అని ఒక మాట చెప్పాలి కదా. కానీ చెప్పకుండా వచ్చి నువ్వు కూడా పూజ కాడ పాల్గొంటావు, అది పాల్గొంటావు, ఇది పాల్గొంటావు, అఫీషియల్ ప్రోగ్రాంలలో పాల్గొని పోతా అంటే ఎంతవరకు కరెక్ట్ కాదు కదా. నేను ఓటేస్తే నువ్వు వైస్ చైర్మన్, నువ్వు ఓటేస్తే నేను కౌన్సిలర్ కాలేదు. ఇప్పుడు నువ్వు నాకు రెస్పాన్స్ కావాలి కానీ నేను నీకైతే రెస్పాండ్ అయితేనే ఉన్నాను. అయినాక కూడా నువ్వు ఎన్నిసార్లు చెప్పినా కూడా అదే పని చేసినావు కావాలని, ప్రతి దగ్గర చేసినావు. దాంతోపాటు ఏంటంటే ఈ 2 ఏళ్ల కింద కట్టుకులు అమ్ముకున్న భూమికి శివరెడ్డికి లింక్ పెట్టడం అంటే 2 ఏళ్ల కింద నువ్వు ప్రెస్ మీట్ పెట్టినట్టు తప్పేముందల్లా కంప్లైంట్ చేయనట్టు. మీ అధికార పార్టీని కలుపుకోపోయినట్టు అన్నా. నేను ఇప్పుడు అధికార పార్టీ ఉన్నా, వెంకటేష్ యాదవ్ మీద కంప్లైంట్ ఇప్పించి మరీ క్లియర్ చేయించిన. నువ్వెందుకు చేయలేవు పని? అన్యాయం చేస్తున్నాడు, ఎందుకు చేయలేవు పని? చేయాలి కదా. తప్పేముందల్లా? తప్పు చేస్తున్నప్పుడు ఎవరైనా పార్టీ వాడైనా సరే అవతలైనా సరే అన్న, అది ₹1 ₹2 ప్రాపర్టీ కాదన్నది. ఇలా 20 కోట్ల ప్రాపర్టీ అది. 1600 గజాలంటే 20-25 కోట్ల ప్రాపర్టీ అది. అంటే జోక్ కదా అది.